హలో ఫ్రెండ్స్, మనకైతే ఆవకాయ పచ్చడి షార్టేజ్ అయితే వచ్చిందండి. నేనైతే ఇది మూడోసారి రెడీ చేయడం అండి. ఈసారి అయితే కొత్తపల్లి కొబ్బరికాయలతో పచ్చడి అయితే రెడీ చేస్తున్నానండి. నాకైతే ఆన్లైన్ ఆర్డర్స్ అయితే తక్కువగానే వస్తున్నాయండి. లోకల్ ఆర్డర్స్ అయితే బాగానే వస్తున్నాయండి. నా పచ్చడి సేల్స్ అయితే బాగానే ఉన్నాయి. మన దగ్గర చికెన్, టమాటా, ఆవకాయ అయితే రెడీగా ఉన్నాయండి. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తే నాకు కొంచెం బూస్టింగ్ వచ్చినట్టు అయితే ఉంటుందండి. కొంతమంది అయితే కామెంట్లో పచ్చడి గురించి తెలియకుండా కామెంట్లు అయితే పెడుతున్నారండి. ఇస్తే సలహాలు ఇవ్వండి, కానీ బాధపడేలా మాత్రం కామెంట్లు పెట్టకండి. అసలే నేను కొంచెం అయితే సెన్సిటివ్ అండి. బాధ పెట్టిన వెంటనే రివర్స్ కౌంటర్ ఇవ్వకపోతే నా మనసు అస్సలు ఒప్పుకోదండి. ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలండో ఇచ్చేస్తాను కూడా. నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటేనండి, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ కొట్టి, ఒక షేర్ చేసి, ఒక కామెంట్ పెట్టి నన్ను ఫాలో చేయండి. నేను ఈ బిజినెస్ అయితే ఏదో డబ్బులు సంపాదించేదాని అయితే చేయట్లేదండి. నాకు కుకింగ్ అంటే ఇష్టం అండి, దానివల్లే చేస్తున్నానండి. నా దగ్గర పచ్చడి తీసుకున్న ఒక బ్రదర్ అయితే రివ్యూ అయితే ఇచ్చాడండి. वर्त रवितेजा वर्त